I once again greet you all in the most highly exalted name of our Lord and Savior Jesus Christ. మరొకసారి మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతంగా హెచ్చించబడిన నామములో మరొకసారి మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. For our meditation today, we'll look into Luke chapter 11. మన ధ్యానం నిమిత్తమై ఈ సమయం కొరకు లూకా సువార్త 11వ అధ్యాయము. And let us all read verse 27 and 28 together. లూకా సువార్త 11వ అధ్యాయము 27, 28 వచనాల్ని అందరం కలిసి చదువుకుందాం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయన చూచి, నేను మోసిన గర్భమును నీవు కూర్చిన స్తనములు ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పాను. మరొక వచనం చదువుకుంటాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22 and 23. 22, 23 వచనాలు. James 1, 22 and 23, all of us. మరొకసారి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22, 23 అందరం కలిసి చదువుకుంటాం. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఎవడైనా వాక్యం వినువాడైండి దాని ప్రకారం ప్రవర్తించుకున్నవాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకుని మనుషుని పోలి ఉన్నాడని. Shall we pray? ప్రార్థించుకుందాం. Gracious, loving, living Heavenly Father, కృపగల సజీవుడు అయిన పరలోకమందున మా తండ్రి, Lord, we thank you and we praise you for the wonderful gift of salvation you have given us through your Son, Lord Jesus Christ. ప్రభువా, మీ ప్రియ కుమారుని ద్వారా మీరు మాకు అనుగ్రహించిన అద్భుతమైన రక్షణ వరాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. Lord, it is not only the gift of salvation, but Lord, we thank you, I thank you for the way you are involving yourself in every day of our life, Lord. ప్రభువా, రక్షణ వరంలో మాత్రమే కాకుండా మా యొక్క జీవితంలో ప్రతి దినము ప్రతి క్షణంలో కూడా తండ్రి మీరు మా పక్షంగా మీరు జోక్యం చేసుకొని చేస్తున్న ప్రతి విధమైన కార్యాలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. Lord, we thank you for being with us. We thank you for listening to our prayers. We thank you for answering our prayers. మీరు మాతో పాటు ఉంటూ వచ్చినారు, మా యొక్క ప్రార్థనలన్నింటినీ వింటూ వచ్చినారు, వాటన్నిటికి కూడా జవాబులు అనుగ్రహిస్తూ వచ్చినందుకే మీకు వందనాలు. We thank you, Lord, for encouraging us through your word, through thy presence and thy spirit in our life. ప్రభువా, మీ యొక్క వాక్యం ద్వారా, మీ యొక్క సన్నిధి యొక్క ప్రసన్నత ద్వారా, మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మీరు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ వస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. We thank you, Lord, for this great rejoicing and delight that thou hast given in our life. మా యొక్క జీవితంలో మీరు అనుగ్రహించిన గొప్ప సంతోషం, ఆనందాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. And Lord, we also thank you for the table you have furnished amongst us. మీరు మా మధ్యలో ఉంచిన యొక్క బలను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. As we are nearing the table, Father God, we pray, help us to examine ourselves and take part in the table worthily. ప్రభు, బలను సమీపిస్తుండగా యోగ్యమైన రీతిలో మేము దానిలో పాల్పొందినట్లుగా మమ్మల్ని మేము పరీక్ష చేసుకొని ప్రభు మేము దాన్ని శుద్ధి చేసుకున్నట్లుగా మాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. Thank you, Lord, for listening to our prayer and answering our prayer. మా ప్రార్థన విని జవాబు అనుగ్రహించినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. To such a great God, what can we offer? Lord, accept this worship, thanksgiving and prayer in the most highly exalted name of our Lord and Savior Jesus Christ. ఇంత గొప్ప దేవునికి బదులుగా ఏమి సమర్పించగలం తండ్రి? ఈ కొద్ది స్తుతి ఆరాధన స్తుతి ప్రార్థన మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకే సమర్పిస్తున్నాం తండ్రి. Amen. We will read one more verse, 1 Corinthians ఇంకొక మాట చదువుకుంటాం. chapter 11 verse 28, all of us. అందరం కలిసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28 అందరం కలిసి. కాబట్టి ప్రతి మనుషుడు తన పరీక్షించుకొనవలెను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోంది త్రాగవలెను. Regularly what we speak is different from what we do. సాధారణంగా మనం మాట్లాడేది మనం చేసేదానికి భిన్నంగా ఉంటూ వస్తుంది. Once upon a time a pastor was there in his compound, in his backyard of his house, when a neighbor's fowl, a cock, came into his backyard. ఒకసారి ఒక పాస్టర్ గారు వెనక ఉన్న గార్డెన్లో ఉన్నప్పుడు పక్కింటి వాళ్ళ కోడి పుంజు ఒకటి యువతలకు వచ్చింది. So this pastor went and caught that fowl and he gave it to his wife and said, cook this for lunch today. అప్పుడు వెంటనే ఆయన ఏం చేశారంటే దాన్ని పట్టుకొని తీసుకొని వచ్చి భార్యకి ఇచ్చి
మనకి మధ్యాహ్నం భోజనానికి దీన్ని సిద్ధపాటు చేయమని అడిగాడు. Then she said, where did you buy this? ఎక్కడ కొన్నావు అని అడిగింది తను. He said, no, it is our neighbor's fowl. It has come into our backyard. I have caught it. You cook it for lunch today. ఆయన అన్నాడు కదా, అది పక్కింటి వాళ్ళది, అది మన కాంపౌండ్లోకి దూకొచ్చింది, నేను పట్టుకున్నాను, కాబట్టి నువ్వు దీన్ని ఈరోజు లంచ్కి మధ్యాహ్న భోజనానికి సిద్ధపాటు చేయమన్నాడు. Then in the afternoon the pastor sat down to have his food. మధ్యాహ్న కాలానికి భోజన సమయానికి ఆయన కూర్చున్నాడు. There was some vegetable curry and a sambar there for food. అక్కడ చూసినట్లయితే భోజనానికి ఒక మరి కూరగాయలు, మంచి కూరగాయలు, తర్వాత సాంబారు వచ్చింది. He said, where is that fowl? మరి అక్కడ మరి కోడి కూర ఏది అని అడిగాడు. So she said, I left that fowl away. నేను దాన్ని వదిలేశానండి అన్నది. Why did you do that? ఎందుకు అలా చేశావు? Because last Sunday you spoke about covetousness and I was touched by that word and I didn't want to covet our neighbor's thing, so I left it. మరి గడిచిన వారంలో మీరు చెప్పారు కదా దురాశను గుర్చి, అది నాకు అది గుర్చుకున్నది, కాబట్టి మన ప్రక్కింటి వారు దేన్ని కూడా ఆశించకూడదని చెప్పి దాన్ని వదిలేశాను అని. The pastor got angry with his wife. అప్పుడు భార్యను చూసి ఆయన కోపం వచ్చింది. And he said that sermon is for the congregation, not for you and me. అయితే ఆయన అంటాడు కదా, చెప్పిన ఆ బోధ వచ్చిన వాళ్ళందరి గురించి మాత్రమే, నీకు నాకు వర్తించదది అని అంటాడు. So such a culture of talking and not walking has invaded and come into our lives to stay. కాబట్టి ప్రస్తుత కాలం ముందున్న పరిస్థితుల్లో చూసినట్లయితే అటువంటి వైఖరి మన యొక్క జీవితాల్లోకి ఇక్కడ కూడా మనకు వచ్చేసినేమని, మనం చెప్పేది చేసేది రెండు సమతుల్యంతో ఉండట్లేదు. Our talking and walking does not match. కాబట్టి మనం మాట్లాడేది దాని ప్రకారంగా అనుగుణంగా నడుచుకునేది అనేది రెండు కలిసి వెళ్ళట్లేదు. Getting back to Luke 11 and verse 28, Lord Jesus said, but he said, more than that, blessed are those who hear the word of God and keep it. లూకా సువార్త 11:28, అవును గాని దేవుని వాక్యమును విని దాన్ని గైకొను వారు మరిధన్యులు అని చెప్పాను. The Lord Jesus left himself as an example. యేసు ప్రభువారు తానే ఒక మాదిరి ఉంచిపోయినాడు. 1 John మొదటి యోహాను chapter 2 రెండో అధ్యాయము and verse 6. 6వ వచనం, he who says he abides in him ought himself also to walk just as he walked. మనకి 6 చివరి భాగంలో ఉంది, ఆయన యందు నిలిచిన్నాను ఆడని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకుననో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. Nowadays walkers are very few. అయితే ఈ ప్రస్తుత దినాల్లో చూసినట్లయితే అలాగూ నడుచుకునే వారు బహు కొద్దిమంది. Talking is very easy but doing is very hard. చెప్పటం చాలా సులువే, దాని ప్రకారం చేయటం కష్టమైనది. When we look into our mobiles every day in the morning, you have more than 150 messages being forwarded by your friends and circle. I'm talking about spiritual messages. నీ ఇక్కడ ఒకవేళ ఉదయకాలంలో లేచి మొబైల్ కనుక తిరిగి చూసినట్లయితే సుమారుగా 100 వర్తమానాలు మీ ఫ్రెండ్స్ ద్వారా గ్రూప్స్ లో వచ్చేవి, రకరకాలుగా ఆత్మ సంబంధమైన వర్తమానాల గురించి మాట్లాడుతున్నారు. But what you are receiving, the people who have sent it, are they walking like that? Are they doing that? అయితే పంపించిన వారు నిజంగా వాటిని విని దాని ప్రకారంగా నడుచుకుంటున్నారా? This is the question. అదొక ప్రశ్న. We have forwarded మనం కూడా కొన్నిటిని అలాగ ఫార్వర్డ్ చేసి so many messages. అనేకమైన వర్తమానాలు. And have we lived up to that message? మరి ఆ వర్తమానం ఏం చెప్తుందో దాని ప్రకారంగా అనుసరించి నడుచుకుంటున్నామా? You know, what we talk, we should walk. ఏదైతే మాట్లాడుతున్నామో అదే రీతిగా నడుచుకున్న బద్దులమై ఉంటున్నాం. Be not just hearers but doers of the word of God. కేవలం దేవుని యొక్క వాక్యం వినువారు మాత్రమే కాకుండా దాని ప్రకారం జరిగించువారే ఉండాలి. Genesis 24, ఆదికాండము 24, when you read from 44 to 46, 44 నుంచి 46 వరకు చదివినట్లయితే, Rebecca, when she looks at Eliezer, she tells him, I will give you water and also I will give water to your camels. రెబెక్కా ఎలియాజరును చూసుంటది కదా, నేను నీకు మాత్రమే కాదు నీవు వచ్చిన వంటలన్నిటికి కూడా నేను నీళ్లు చేదిపోదునంత అని చెప్తారు. Rebecca's promise to draw water for the camels was not empty words. మరి ఏదైతే రెబెక్కా నేను మీ యొక్క ఒంటెలకు కూడా నీళ్లు చేది పోస్తానని చెప్పిన మాటలు అది ఖాళీ ఊరికే ఉత్తగా చెప్పిన మాటలు కావు. When you read from 44 to 46, you will find Rebecca did what she spoke. 46 నుంచి 48 వచనాల వరకు చూసినట్లయితే
ఏదైతే మాట చెప్పిందో అది తూచా తప్పకుండా చేస్తూ వచ్చింది. What about you and me? నీ నా సంగతి ఏంటి We మరి? read the word of God. వాక్యం చదువుతున్నాం, We forward messages. మెసేజ్లు ఫార్వర్డ్ We read చేస్తున్నాం, messages. మెసేజ్లు But చదువుతున్నాం. are we living up to the standard of that message? ఆ యొక్క వర్తమానం ఏదైతే చెప్తుందో ఆ స్థాయి వరకు మనము మరి నిల్చుంటున్నామా, నడుస్తున్నామా? Our God is a God of action. The word of God says, He spoke and He fulfilled. మన దేవుడు క్రియాపూర్వకమైన దేవుడు. ఆయన ఏదైతే చెప్పినాడో అది జరుగుతూ వచ్చింది. Numbers సంఖ్యాకాండము 23, 23 verse 19. 19వ వచనం. 23:19. సంఖ్యాకాండము 23:19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. Has He said and will He not do? ఆయన చెప్పి చేయకుండునా. Our God is a God of action. అంటే మన దేవుడు క్రియా సంబంధమైన దేవుడు. What He says He will do. ఆయన ఏదైనా చెప్పాడంటే అది చేస్తాడు. They are not empty words. అవి ఖాళీ మాటలు కావు. You know, when look into Luke chapter 24, లూకా సువార్త 24వ and అధ్యాయం in the 19th verse, 19వ వచనంలో it speaks about Lord Jesus Christ. యేసు ప్రభువుని గురించి సెలవిస్తున్న మాటలు అవి. చదువు. లూకా సువార్త 24. 24:19. Ah. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తయై ఉండెను. He was mighty in deed and word before God and all the people. దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త. When look into Acts chapter 7 అపోస్తల కార్యములు 7వ అధ్యాయము and verse 22. 22వ వచనం. It speaks about Moses here. మోషే గురించి మాట్లాడుతున్నారు. చదువు. అపోస్తల కార్యములు 7:22. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. He was mighty in words and deeds. ఆయన మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై So what am ఉండెను. I trying to tell you? ఇక్కడ నేను As చెప్పాలనుకుంటున్నాను, a believer in Christ, క్రీస్తునందున్న విశ్వాసిగా what you speak, ఏది మాట్లాడుతున్నావు, what you say, ఏది చెప్తున్నావు, what you talk ఏది మాట్లాడుతున్నావు should match with your life. నీ యొక్క జీవితానికి అనుగుణంగా అది కనపడుతూ రావాలి. If it does not match, then you're in the wrong place. ఒకవేళ అది సరిపోల్చి చూసుకున్నప్పుడు సరిగ్గా లేదనుకోండి, అంటే నువ్వు తప్పుడు స్థలంలో ఉన్నట్టు. You know, the word of God says వాక్యం అంటుంది in Luke chapter 4 లూకా సువార్త and 4 verse 22, 22లో gracious words proceeds out of his mouth. 4:22లో చూసినట్లయితే ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలు. So whatever Lord Jesus spoke, ఏదైనా ప్రభువారు యేసు ప్రభు మాట్లాడినట్లయితే he lived like that. ఆ మాటను అనుసరించి He జీవిస్తూ set వచ్చాడు. an example like that. అటువంటి మాదిరి నిలుచుంటూ వెళ్ళినాడు. So let us look into our life. కాబట్టి మన జీవితాన్ని కూడా చూసుకుందాం. Remember one thing, ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, the devil is always getting between your talk and walk. ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క శత్రువు లేకపోతే మనల్ని విరోధి ఏం చేస్తున్నాడు, నువ్వు చెప్పే మాటలకి నువ్వు చేసే కార్యాలకి మధ్యలో దూరుతున్నాడు. I read one book, in that Billy Graham's son said like this, ఒక పుస్తకం చదివాను, బిల్లీ గ్రహం కుమారుడు అందులో ఈ రీతిగా చెప్తూ వచ్చాడు, your words in tongue should come down to your heart and life. నువ్వు ఏదైతే నాలుక మీద నుంచి నువ్వు మాటల్ని వదులుతున్నావో జారుతున్నాయో మాటలు అవి నీ జీవితానికి తర్వాత నీ హృదయానికి అనుసంధానమై ఉండాలి అన్న. And he also said one more thing. ఇంకో మాట చెప్పాడు, He said, my dad is the same on the pulpit and in the house. అంతేకాదు, ఆయన ఇంకో మాట ఏం చెప్పాడంటే, మా యొక్క తండ్రి గారు పుల్పిట్ మీద ఏ వ్యక్తిగా ఉంటూ వచ్చినాడో ఇంట్లో కూడా అదే వ్యక్తిగా ఉంటూ వచ్చాడు. This is where we all fail. ఇక్కడే మనం అందరం కూడా తప్పిపోతాం. We are something different outside, something different inside. మరి లోపల ఒక రకంగా ఉంటాం, బయట ఇంకో రకంగా ఉంటాం. I am talking to myself today. నా గురించి నేనే చెప్తున్నా. Because what I am outside may not be what I will be in the house. కాబట్టి బయట నేను ఎలాగ ఉంటున్నానో ఆ రీతిగా ఇంట్లో నేను ఉండలేకపోవచ్చు. The devil will fight to keep you away from what you talk to your walk. కాబట్టి ఆ యొక్క శత్రువు కూడా నువ్వు లోపలికి వచ్చి నువ్వు ఏదైతే చెప్తావో ఏదైతే చేయబోతావో రెండింటికి మధ్యలో వచ్చేస్తుంటున్నాడు. It will keep you away from practicing your words. కాబట్టి ఏదైతే చెప్తావో దాని ప్రకారంగా జీవించే విషయానికి వచ్చేసరికి దూరంగా ఉంచేస్తాడు. There are so many things in our life that needs to match our talk and walk. మన యొక్క జీవితంలో
నడవటానికి, చెప్పిన దానికి అనుసారంగా నడవటానికి, ఆ రెండు అనుసంధానంగా ఉండటానికి చాలా సంగతులు ఉంటున్నాయి. To enjoy a good Christian life, నిజమైన క్రైస్తవ జీవితాన్ని అనుభవపూర్వకంగా ఆనందించాలంటే your walk and talk should go together. మీ మాట, నీ నడక రెండు కలిసి వెళ్ళాలి. Be ye doers of the word, not only hearers. కాబట్టి వినువారు మాత్రమే కాకుండా దాని ప్రకారం జరిగించువారుగా ఉండాలి. When look into Romans chapter 10, రోమీయులకు రాసిన పత్రిక, when you read 9 and 10, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు the word చదివినట్లయితే, of God says, confess with your mouth, believe in your heart that Lord Jesus saved you from your sins. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నీ పాపం నుండి రక్షించినాడని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వాసం ఉంచమని చెప్తుంది. It is not only that. అంతేకాదు, You know, it is also, that thing is true, but the other satyame. thing is, this should come from your heart of hearts. అది సత్యమే, నోట్లో నుంచి వచ్చే మాట, అయితే అది నీ హృదయాంతరంగాల్లో నుంచి బయటికి రావాలి. Believing that Lord Jesus Christ died on the cross for you and me. He shed his innocent blood for you and me. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నీ గురించి నా గురించి కలువరి శిలువలో చనిపోయినాడు, నీ గురించి నా గురించి కలువరి శిలువలో తన సొంత రక్తాన్ని కార్చినాడు అన్న సంగతి విశ్వాసం ఉంచాలి. And God raised him from the dead. అంతేకాదు, మృతుల్లో నుండి ఆయన దేవుడు తిరిగి లేపినాడు ఆయన్ని అని. Now this should not be just an head knowledge. అంటే అదేదో నీకు బుర్రలో ఉన్న జ్ఞానం అనుసరించి, నీకున్న తెలివిని అనుసరించి వచ్చిన It మాట should కాదు. come from your heart. అంతరంగములో నుంచి హృదయాంతరంగాల నుంచి From రావాలి. deep down your heart. హృదయాంతరంగాల్లో నుంచి రావాలి. You know, Judas Iscariot was with Lord Jesus Christ. ఇస్కరియోతు యూదా కూడా యేసు ప్రభువారితో ఉండిన ఒకటి శిష్యుడు. He had fellowship with Lord Jesus Christ. యేసు ప్రభువారితో సహవాసం కలిగిన వాడు. He was one amongst the 70 who went out, preached and came out successfully from that ministry. మరి ఏదైతే పరిచర్య ప్రభువును అనుగ్రహించినాడో ఆ 70 మందిలో తను కూడా ఒకడిగా ఉండి వెళ్ళి ప్రకటన చేసి తిరిగి విజయోత్సవంతో వచ్చినవాడు. He saw the miracles Lord Jesus did. యేసు ప్రభువారు చేస్తూ వచ్చిన అద్భుత కార్యాలన్నీ చూశాడు. He saw everything, all those things, and being with Lord Jesus, but yet he did not believe. యేసు ప్రభువారితో ఉంటూ ఆయన చేస్తూ వచ్చిన కార్యాలన్నీ చూశాడు, అయినప్పటికీ విశ్వాసం ఉంచలేదు. Because it was only head knowledge for Judas. ఎందుకంటే యూదాకి తను కేవలం తన బుర్రలో జ్ఞానాన్ని నింపుకున్నాడు It did మాత్రమే. not go down to his heart and then into his life. అది లోపలికి తన హృదయాంతరంగంలోనికి తర్వాత తన జీవితంలోకి అది రాలేదు. A Christian, a believer's thought should be like this. When you believe in Lord Jesus Christ, it should come from your heart and then it should flow into your life. కాబట్టి ఒక క్రైస్తవ విశ్వాసికి ఉండవలసిన లక్ష్యం ఏంటంటే, ఏదైనా దేవుని ఎదురు నుండి ఆయన వాక్యం విన్నప్పుడు దాని యందు విశ్వాసం ఉంచితే హృదయాంతరంగంలో అది విశ్వాసం ఉంచిన తర్వాత తన యొక్క జీవితంలో అది పరివర్తనం చెంది కనపడాలి. Genesis 15 and verse 6, the word of God says, Abraham believed God and it was accounted unto him for righteousness. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని It was not only in his heart, it was in his life. అది కేవలం తన హృదయంలో మాత్రమే కాదు, తన జీవితంలో కూడా కనబడుతూ వచ్చింది. Because when you look into Hebrews chapter 11 and verse 8, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, he was just walking, and when they asked, where are you going, Abraham? He said, I don't know. As the Lord leads, I am going. అప్పుడు అంటున్నాడు కదా, ఆయన కేవలం అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎవరైనా వచ్చి ఆయన అడిగితే ఎక్కడికి వెళ్తున్నారండి అబ్రహాం గారు అంటే, తెలియదు ప్రభు, ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళిపోతాను. It went into his heart and it came into his life. అది ఆయన హృదయంలోనికి వచ్చింది, ఆ తర్వాత తన జీవితంలో కూడా కనబడుతూ That వచ్చింది. is the type of faith he had. అట్లాంటి విశ్వాసాన్ని ఆయన కలిగింటూ వచ్చాడు. This is how our walk in life should be. మన యొక్క జీవితము, మన యొక్క నడక కూడా అలాగే ఉండాలి. How was Abraham able to come to that conclusion or that standard of life of faith? అబ్రహాము విశ్వాసములో అటువంటి తారాస్థాయికి ఎలాగ రాగలిగినాడు మరి? Because he believed the one who is walking with him is God himself. ఎందుకంటే తనతో పాటు నడుచుకుంటూ వచ్చిన వ్యక్తి మరెవరో కాదు, సాక్షాత్తు దేవుడే అని నమ్మాడు. That confidence, ఆ యొక్క ధైర్యము, that faith ఆ యొక్క విశ్వాసము moved to his heart and then to his life. తన యొక్క హృదయంలోనికి మొదట వచ్చింది, తర్వాత తన జీవితంలో కూడా అది సాగుతూ వచ్చింది. So we simply go with God. కాబట్టి మనము దేవునితో పాటు నడుచుకుంటూ వెళ్ళవలసిన వారు. 2 Corinthians కొరింథీయులకు రాసిన 2వ పత్రిక chapter 5 5వ అధ్యాయము and verse 7. 7వ వచనం. 5:7. 2 For కొరింథీయులకు we walk by faith, not by sight. కనుక
మనకి 6వ వచనంలో ఉంది చూడండి. వెలుచూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము. So when we are walking by faith, yes brother, I believe in Lord Jesus Christ, I walk by faith. మరి విశ్వాసంలో నడుచుకోవడం అంటే, అవునండి నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినాను కాబట్టి నేను విశ్వాసంలో ఆయన వెంబడి నడుచుకుంటూ వెళ్తాను అంటే. Today we have heard so many worships where people have said we depended on God. అనేకమైన ఇందాకే మనం ఆరాధనలు అనేక మంది ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు మనం వింటూ వచ్చాం, దేవుని మీద ఆధారపడుతూ వచ్చినాం. So when you are going through some situation in life, the word of we cannot see God sometimes. మనము కొన్ని పరిస్థితుల్లో జీవితంలో వస్తూ ఉంటున్నప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుని మనం కనుగొనలేని పరిస్థితుల్లో ఉంటాం. we feel we are walking, getting into trouble, then we look around, see that God is not with us. We feel like that. ఒకసారి కష్టతరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు మనం అటు ఇటు చూసుకునేసరికి ఎవరు లేరు, దేవుడు కూడా నా పక్షంగా లేడు అలా అనుకుంటాం. We feel we are walking in darkness. అంధకారంలో గుండా ఒంటరిగా వెళ్తున్నామని అనుకుంటాం. And that is the time when the devil touches our faith. ఆ సమయంలోనే అపవాది మన యొక్క విశ్వాసాన్ని అలా తడతాడు. It tries to uproot our faith. మనకు విశ్వాసాన్ని వేరుతో పాటు లేపేయాలని కోరుతాడు. It will start questioning us, are you really saved? అప్పుడు ప్రశ్నలు వేస్తూ ఉంటాడు, నిజంగా నువ్వు రక్షించబడ్డానంటావా? To lead a victorious life, మరి విజయవంతమైన జీవితం కలిగి ఉండాలంటే we need to stand firm in our faith. మన యొక్క విశ్వాసములో దృఢంగా మనం నిలిచి ఉండాలి. That means what we say, what we speak, our life should resemble what we speak. కాబట్టి దానికి అర్థం ఏంటి? మనం ఏది మాట్లాడతామో ఏది చెప్తామో మనకి జీవితం దాన్ని చూపించాలి. Brother Baksin's life was on faith. మన సహోదరుడు బక్సింగ్ గారి యొక్క జీవితం అంతా కూడా విశ్వాసం మీదే. When he said my God will look into these things, he totally depended on God and nothing else. ఎప్పుడైనా ప్రభు చూసుకుంటాడులే అన్న మాట ఆయన చెప్పాడంటే సంపూర్తిగా ఆయన మీద విశ్వాసం ఉంచి వదిలేస్తాడు. In these situations we become weak and devil questions us, are you really saved? ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనకు విశ్వాసంలో బలహీనమైపోయినప్పుడు అపవాది వస్తాడు, నిజంగా నువ్వు రక్షించబడ్డావంటావా? You don't look like you are saved. నువ్వు రక్షించబడినట్లు నాకు కనిపించటం లేదు. I think your God is not with you. నేను అనుకుంటున్నాను దేవుడు నీతో పాటు లేడు అనుకుంటా. Because you still commit a sin. ఎందుకంటే ఇంకా పాపం చేస్తూనే వస్తున్నావు. How will you go to heaven? పరలోకానికి ఎలా వెళ్తావు నువ్వు? With all these questions we get confused in that junction. ఆ యొక్క జంక్షన్లోకి వచ్చేసరికి మనం ఈ ప్రశ్నలన్నీ వినేసరికి మనలో చిన్న కలవరం ఏర్పడతారు. So we need to tell the devil, by the blood of Lord Jesus Christ we are saved. అప్పుడు అపవాదికి ఎదురు చెప్పాలా, ఏమని? ప్రభువారి యొక్క రక్తాన్ని బట్టి మేము రక్షణలోకి వచ్చాం, రక్షించబడిన వారము. 1 John 1:7 says, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ as అధ్యాయము he is 7. in light ఆయన వెలుగులో ఉన్న ప్రకారం and we have fellowship with one another, మనం కూడా వెలుగులో నడిచిన ఎడల and ఒకరికొకరు the blood సహవాసం of Christ కలిగి will cleanse us from all sin. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి శుద్ధీకరించును. That confidence, that faith we must have. అట్లాంటి మనోధైర్యము, అట్లాంటి విశ్వాసం మనకు కావాలి. That faith we must project to the world. లోకానికి ఆ విశ్వాసాన్నే మనము చూపించగలగాలి. So salvation is different from sanctification. రక్షణ అనేది పరిశుద్ధపరచబడటం, పవిత్రపరచబడటానికి ఇవి రెండిటికి వ్యత్యాసం ఉంది. Salvation is one time, it is like a birth. రక్షణ అనేది ఒక్కసారిగానే, అంటే తిరిగి పుట్టినావు, one time, one day process. ఒక్క రోజు ఒక క్షణాన ఒకసారి జరిగే కార్యక్రమం. The moment you believed in Lord Jesus Christ, by faith you are saved. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసము ద్వారా నువ్వు ఆయన దగ్గరికి వస్తావో నువ్వు రక్షించబడతావు. And sanctification is a growth day by day. అయితే పరిశుద్ధపరచబడటం అనేది దినవెంబడి దినము దినదినము జరిగే కార్యక్రమం, a lifelong process. This జీవితకాలం అంతా కూడా జరిగే క్రియ. So Lord Jesus told Peter one day, యేసు ప్రభువారు పేతురుని పిలిచి ఒక రోజు though అన్నాడు, Peter was with Lord Jesus Christ. పేతురు యేసు ప్రభువుతో ఉన్నప్పటికీ, Luke chapter 22, లూకాసు వార్త 22వ అధ్యాయంలో 31 and 32, 31-32లో Lord Jesus told Peter యేసు ప్రభువారు పేతురుతో అంటూ ఉంటాడు, that Satan wants to sift you like wheat. పేతురు, సాతాను మిమ్మల్ని పట్టి
జల్లించడానికి గోధుమల వల్లే జల్లించడానికి మిమ్మల్ని కోరుకున్నది. But he prayed that his faith should not fail. అయితే నేను మీ కొరకు ప్రార్థన తప్పకున్నట్లు నేను నీ కొరకు ప్రార్థన చేశాను, వేడుకున్నాను. We face many failures in our life. మన యొక్క జీవితంలో కూడా అనేకమైన సార్లు మనం తప్పిపోతూ ఉంటాం. But we need to hold on by faith. అయితే విశ్వాసాన్ని పట్టుకొని ముందుకెళ్ళాలి. Immaterial what is happening around us. మన చుట్టూ జరుగుతున్నది ఏదైనా పర్వాలేదు. You know, we'll look at Job chapter 13. యోబు గ్రంథము 13వ అధ్యాయము and verse 15. 15వ వచనం. యోబు గ్రంథము 13:15. చదువు. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరతును. Though he slay me, yet will I trust him. నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, How many- నమ్ముతున్నాను. How many times we have spoken like this? ఎన్నిసార్లు మనం ఇలా పలికాం? Oh, God's will, God is there, I am looking unto God. These words, how many times they have come from our mouth? మన నోట్లో నుండి దేవుడు ఉన్నాడు, దేవుని చిత్త ప్రకారం జరుగుతుంది, లేకపోతే ఆయన మీద నేను ఆధారపడుతున్నాను, అలాంటి విషయాలు ఎన్నిసార్లు మాట్లాడు. But how many times we have failed? అయితే చెప్పిన అన్ని సందర్భాల్లో ఎన్నిసార్లు మనం తప్పు. Because what we have spoken, we have not lived like that. ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా మాట్లాడుతూ వచ్చావో దాని ప్రకారంగా జీవించలేదు. We are not depending on God. Though we say we depend on God, but we depend on our strength that we have. చెప్పడానికి నేను దేవుని మీద ఆధారపడుతున్నానని చెప్పినప్పటికీ ఆయన మీద ఆధారపడకుండా మన సొంత బలం మీద ఆధారపడిన సందర్భాలు ఎన్ని. So we need to put our faith talk into faith walk. కాబట్టి మనము విశ్వాస మూలముగా పలికే పలుకులు, విశ్వాస మూలంగా నడిచే నడకలో మనం వాటిని ఉంచాలి. So our talk should become a walk in our faith. కాబట్టి మనం ఏదైతే పలికామో అది మన నడవడికలో కనబడాలి. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. Even in our word life. మనం చెప్పే మాట విషయంలో Matthew 7 మత్తయి సువార్త 7 and verse 21. 21. Not everyone who says to me, Lord, Lord, shall enter the kingdom of heaven, but he who does the will of my Father in heaven. మత్తయి 7:21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. Here it is only talkers. ఇక్కడ కేవలం మాటలు పలికేవాళ్ళు. Our modern society, our Christianity, our believers' life, it is just talkers. కాబట్టి ప్రస్తుత కాలం అందున్న క్రైస్తవ లోకము కానీ మనం ప్రస్తుత కాలం అందున్న విశ్వాసులు కానీ కేవలం మాట్లాడేవారు కానీ కనబడుతున్నారు. It's time to stop talking and walk and start walking. ఇప్పుడు ఈ సమయం ఏంటంటే ఇంకా చెప్పేది మానేసి నడకలో చూపించాలి. Luke again. లూకా సువార్త 13:26. 26. Then you will begin to say, we ate and drank in your presence and you taught in our streets. మధ్యలో నుంచి అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటుమే, నీవు మా వీధుల్లో బోధించితివే అని చెప్పసాగుదురు. Tomorrow when we are left behind, ఎప్పుడైతే వాళ్ళు విడిచిపెట్టబడిన గుంపులో ఉంటారో, we are in the impression that we have done a lot for the Lord. మనం అనుకుంటా ఉంటాం ఒక ప్రభు పక్షంగా చాలా కార్యాలు చేసుకుంటూ we వచ్చాం. believed in Lord Jesus Christ. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాం. We got involved in the ministry. పరిచర్యలో ఎంతో పాలు పొందుతూ వచ్చాం. We are doing so many things for the Lord and the expansion of the kingdom of God. దేవుని యొక్క రాజ్య వ్యాప్తి నిమిత్తమై చాలా కార్యాలు చేస్తూ వచ్చాం. Then the Lord says, I don't know you. అప్పుడు ప్రభు అంటాడు, మీరెవరో నేను ఎరుగను. Not all who call me Lord, Lord will enter the kingdom of God. ప్రభు అని పిలిచి ప్రతివాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు గాని. You will start crying again. అప్పుడు మరలా ఏడుపు ఆరంభిస్తాం. How many messages I forwarded, Lord. ప్రభు ఎన్ని వర్తమానాలు నేను ఫార్వర్డ్ చేశాను. But the Lord is asking you, ప్రభు అడుగుతున్నాడు, have you lived up to that word? ఆ చెప్పబడిన మాట ప్రకారంగా అనుసరించి ఆ స్థాయికి నువ్వు జీవించావా? That day is going to be a terrible day when the Lord denies us. ఒకవేళ ప్రభు మనల్ని తృణీకరించినట్లయితే ఆ దినము ఎంతో భయంకరమైన దినము. Because we are not able to live to the standard of God. దేవుని యొక్క స్థాయి వరకు మనం జీవించలేకపోయాం. Christianity is not a casual what you call faith. క్రైస్తవత్వం అంటే ఏదో సాధారణమైన ఆ యొక్క మామూలు విశ్వాసంతో ఉండటం వల్ల కాదు. It is a responsible one. అంటే అది బాధ్యతాయుక్తంగా తీసుకొనవలసిన సంగతి. It is not just an easy going faith. అదేదో ఊరికే సాదా సీదాగా వెళ్ళిపోయే విశ్వాసం అలా కాదు. Everyone feels Christianity, you can do whatever you want. క్రైస్తవత్వం అందరూ ఏమనుకుంటారంటే నీకు నచ్చింది చేసుకోవచ్చు అనుకుంటారు. You can do it outside the Christian faith, but not in the Christian faith. అయితే అది క్రైస్తవ విశ్వాసానికి వెలుపల జరిగించుకోవచ్చేమో, క్రైస్తవ విశ్వాసం లోపల కుదరదు. Once you come into this, ఒక లోపలికి వచ్చావంటే your life should change. జీవితం మారిపోవాల్సిందే. Your life should be more stricter than what you
you were. ఇదివరకు ఎలా ఉన్నావు దానికంటే ఇంకా పటిష్టంగా It ఉండాల్సిందే, should be disciplined. బాగా క్రమశిక్షణ ఉండాల్సిందే. But we might be in an illusion that we are leading a good Christian life. అయితే కొన్నిసార్లు మనం మంచి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాములే అనే అపోహలో ఉంటాం. Oh, we might know God, but the question is, does God know you? ప్రశ్న ఏంటి, ఇప్పుడు నీకు బహుశా దేవుడు తెలిసి ఉండొచ్చు, అయితే ప్రశ్న ఏంటంటే నీవు దేవుని చేత ఎరగబడిన వాడువా? God knows only those who practice what they say. ప్రభు వారికి ఎవరు తెలుసు అంటే ఎవరైతే చెప్పినట్లు చేస్తారో Only వాళ్ళే, those who do the will of God. ఎవరైతే ఆయన చిత్త ప్రకారంగా జీవిస్తారో వాళ్ళే. We need to walk with Him. ఆయనతో పాటు నడవలసిన వారు. Whatever we speak, we should do. మనం ఏం చెప్పినా దాని ప్రకారం చేయాల్సిందే. The spiritual words, so many words that we speak every day. Let us question ourselves today. Are we living to that expectation? ప్రతిరోజు మనం చెప్పే అనేకమైన ఈ యొక్క ఆత్మ సంబంధమైన మాటలు చెప్తుంటాం, దాని ప్రకారంగా జీవిస్తున్నామా? Entering heaven is not a child's play. కాబట్టి పరలోక రాజ్యంలో ప్రవేశించడం అంటే పిల్లలు ఆడుకున్నంత సులువైంది కాదండి. It requires a serious obedience. మరి యథార్థంగా తీవ్రమైన మరి దేవునికి విధేయత చూపవలసిన సంగతులు కలిగి ఉంటుంది. Don't take it casually. అదేదో సర్వసాధారణంగా జరిగే కార్యక్రమం అనుకోకండి. Philippians 2 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక and verse 12. 12వ వచనం. The word of God says, దేవుని యొక్క వాక్యం అంటుంది, with trembling and fear you must safeguard your salvation. కాబట్టి మీ యొక్క సొంత రక్షణను భయంతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకోండి అని చెప్తున్నాడు. Today many of us go to church, we listen to sermons and we return empty handed. మనలో చాలా మంది యథావిధిగా మందిరానికి వస్తాము, వాక్యం వింటాము, ఖాళీగా రిక్త హస్తాలతో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. Only hearers of the word and not doers of the word. కేవలం వాక్యం వినేవారుగానే ఉంటాం, కానీ దాని ప్రకారం జరిగించి చేసేవాళ్ళంగా ఉండం. When you get into Luke 7 and verse 24. లూకాసు వార్త 7:24 వచనంలో చూస్తే 7:24. 7:24 When the messenger of John had departed, he began to speak to the multitude concerning John. 7 Luke 7. So the word of God says here, ఇక్కడ వాక్యం అంటుంది, that hearing the word of God and saying the word of God, and if you don't live up to the expectation of the word of God, what you have said, we are not eligible to be called a believer. కాబట్టి వాక్యం విని దాని ప్రకారం జరిగిస్తూ ఉండకుండా, లేకపోతే దానికి జీవితంలో దాన్ని కనపరుచుకోకుండా ఉన్నట్లయితే ఒక విశ్వాసిగా ఉండడానికి అర్హత మనం కోల్పోతాం. We need to be very careful. కాబట్టి బహు జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి. The word of God, that's what I'm looking at. Again, I think it is Luke only. 20, but what did you go and see say the prophet, this is he whom it is written, behold, I send a messenger will prepare you a way. And here it's talking about John the Baptist. Yes. బాప్తిస్మిచ్చి యోహాను గురించి మాట్లాడుతున్నాడు. Here this person is speaking about Lord Jesus Christ. ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడుతున్నాడు. This person was sent before to prepare the way for Lord. ప్రభువారికి మార్గం సిద్ధపరచడానికి ఈ వ్యక్తి పంపబడినాడు. And he was so confident about Lord Jesus Christ. యేసు ప్రభువుని గురించి ఎంతో ధైర్యస్తుడిగా ఉంటూ వచ్చాడు. He says, I cannot untie his shoelaces also. ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను యోగ్యుణ్ణి కాదు అని చెప్తున్నాడు. So he says, my life is different from him. ఆయన జీవితానికి నా జీవితానికి వ్యత్యాసం ఉంది, భిన్నంగా ఉంది. I have only come to make a way here. కేవలము ఆయనకి ఒక మార్గం సిద్ధపాటు చేయడానికి మాత్రమే నా So పని. you and I have been put on this earth to make a way for people to know the Lord personally. కాబట్టి నీవు నేను కూడా ఈ భూలోకంలో ఎందుకు ఉంచబడ్డాం? ఇతర వ్యక్తులు వ్యక్తిగతంగా ఆ యేసు ప్రభువుని తెలుసుకోవడానికి ఒక మార్గాన్ని మనం వారికి సిద్ధపరచాలి. John the Baptist was used, you are being used today. బాప్తిస్మిచ్చి యోహాను అది వరకు ఆ రీతిగా ఉపయోగించుకొనబడ్డాడు, ఈ రోజు నీవు కూడా అదే రీతిగా ఉపయోగించబడాలి. But when we look into our life, అయితే మన జీవితాలు చూస్తే, the day we were born again, తిరిగి జన్మించిన దినాన్ని, that day we were so excited, ఆ రోజు బహు ఉత్సాహికులుగా we were so happy, ఎంతో సంతోషం, and we started having zeal for the Lord. ప్రభు కొరకు పక్షంగా ఎంతో ఆశ కలిగి ఉంటాం. And slowly that started diminishing. మెల్లమెల్లగా తగ్గుముఖం పట్టింది. And now when we look into our life, ఇప్పుడు గనక జీవితాన్ని చూస్తే, we blame the surrounding, మన చుట్టుపక్కల విషయాలన్నీ చూస్తే, we blame the law that is around us, మన చుట్టూ ఉన్న ఆ యొక్క ఏదైతే లా ఉందో దాని మీద నిందలేస్తూ ఉంటాం. And we say that we cannot do it because of these handicaps.
మరి ఎందుకంటే ఆ రీతిగా నేను చేయలేకపోతున్నా అండి, ఎందుకంటే ఇవన్నీ కూడా నా చేతులకి అన్ని వేసే బంధకాల్లాగా We ఉండిపోయినాయి. have been put here by a purpose by the Lord. అయితే ప్రభు ఒక ఉద్దేశానుసారంగా నిన్ను ఇక్కడ ఉంచాడు. When look at Ezekiel chapter 33, యెహెజ్కేలు గ్రంథము 33, we read 31 and 32. 33, 31, 32 The word of God says here, దేవుని యొక్క వాక్యం అంటుంది, they hear but do not do. వాళ్ళు వింటారు కానీ అలాగూ చేయరు. They hear, we all hear, but we do not do. నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. So be careful. జాగ్రత్త God is సుమా. watching us. దేవుడు మనల్ని చూస్తున్నాడు. What we hear, we must do. We should be doers of the word of God. కాబట్టి ఏదైతే దేవుని యొక్క వాక్యం నుంచి మనం వింటున్నామో దాని ప్రకారంగా జరిగించవలసి ప్రవర్తించవలసిన వారంగా ఉంటున్నాం. That's what James 1:22 and 23 speak about. అదే యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21, 22లో కూడా అదే రాయబడింది. It is easy to talk, but it is very painful to do those things. చెప్పాలంటే చాలా సులువు కానీ ఆ విషయాలు జరిగించాలంటే బహు కఠినతరంగా ఉంటుంది. We look into Hebrews chapter 10 హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము and verse 9. 9వ వచనము. Lord Jesus said, I have come to do your will, O God. యేసుప్రభువారు అంటారు, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చినానని చెప్పాడు. But when time was closing on Lord Jesus Christ, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమయం ముగింపులోనికి వచ్చిందో and he was passing through the valley of the shadow of death, గాఢాంధకారపు లోయ గుండా ఆయన వెళుతున్నప్పుడు he cried out to his Father. తండ్రికి మొరపెట్టుకున్నాడు. He cried out and said, Lord, if it is thy will, remove this cup from me. ప్రభుతో ఆయన తండ్రితో మొరపెట్టుతూ ఇలాగన్నాడు, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. But not my will, let your will be done. అయినప్పటికీ నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తమే సిద్ధించును గాక. Remember, he said, I have come to do your will, O God. ప్రభువా నేను నా దేవా నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఇక్కడికి వచ్చాను. Now he says, remove that cup from me. ఇప్పుడు అంటున్నాడు, చిత్తమైతే ఆ యొక్క గిన్నె నా యొద్ద నుండి తొలగించు. But again he says 3 times, not my will, but your will be done. 3 సార్లు చెప్తాడు, అది అయినప్పటికీ నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. We are here to do the will of the Father. కాబట్టి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఇక్కడ ఉన్నాం. We are all failures in a Christian life, especially me. అనేక సందర్భాల్లో మనము క్రైస్తవ జీవితంలో ఎన్నోసార్లు తప్పిదాలు చేస్తూ వచ్చినాం, ప్రాముఖ్యంగా నేను. Our faith life is in a mess. It doesn't match our talk and walk. మొట్టమొదటిగా మన యొక్క విశ్వాస జీవితం, మనం మాట్లాడే మాటలు నడిచే నడక రెండు సరిపోల్చుకోవడానికి Then our word life also is in a mess, where we are in such a position where God might say, I don't know you. అంతేకాకుండా మనం చెప్పే మాటలు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉండొచ్చు అంటే ప్రభువారు తానే స్వయంగా వచ్చి మీరెవరో నేను ఎరుగునని చెప్పే He's put us here for a purpose. అయితే ఆయన మనల్ని ఇక్కడ ఉంచింది ఒక ఉద్దేశానుసారంగా ఉంచాడు. Nothing is happening. ఏం జరగట్లేదు. We are just living our own life. మన సొంత జీవితాలను మన ఇష్టానుసారంగా మనమే జీవిస్తున్నాం. And the third one is మూడవదిగా our prayer life. మన ప్రార్థన జీవితం. Matthew 15, మత్తయి సువార్త 15, 8 and 9. 8, 9. The word of God says, వాక్యం అంటుంది, these people draw near to me with their mouth and honor me with their lips, but their heart is far from me. And in vain they worship me, teaching as doctrines the commandments of men. 9వ వచనంలో మనకు రాయబడింది, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతుల దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. So much we speak about prayer life. ప్రార్థన జీవితాన్ని గురించి ఎంతగానో మాట్లాడుతూ వస్తాం. And God is telling us, you come with only your lips but not with your heart. అయితే ప్రభు అంటున్నాడు, పెదవులతో మాత్రమే మీరు నా దగ్గరికి వస్తున్నారు, హృదయంతో రావట్లేదు అంటున్నాడు. A man with a superficial prayer life cannot be a victorious Christian. ఒక వ్యక్తి బాహ్యంగా కేవలం చూడటానికి మాత్రమే ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తి తన యొక్క జీవితంలో విజయవంతుడుగా ఉండలేడు. We understand prayer is talking to God. మనకు తెలుసు ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం అని. We should actually create a deep communion with God through our prayer. మన ప్రార్థన ద్వారా దేవునితో అతి సన్నిహితమైన సంబంధాన్ని మనం కలిగి ఉండేటట్టు చేయాలి. And Satan will definitely hinder this type of thought also. సాతానుడు ఇటువంటి ఆ యొక్క కోణాన్ని ఏదో ఒక రీతిగా మిమ్మల్ని కలత చెందించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. As we utter our prayers from our lips, మన పెదవుల నుండి ప్రార్థన మనం చెప్తున్నప్పుడు this evil one will carry our mind to something else and shows that is more important than your prayer. ఆ దుష్టుడు ఏం చేస్తాడు, మన యొక్క ఆలోచనల్ని వేరే దగ్గరికి తీసుకుని వెళ్ళి
ఈ ప్రార్థన కంటే ఆ విషయం ఇంకా ప్రాముఖ్యమైందని నీకు గుర్తు చేస్తాడు. So let us not give in to these pressures. కాబట్టి ఇట్లాంటి ఒత్తిళ్ళకి లోనైపోకూడదు. Let us find a solution to come out of all this. వీటన్నిటిలోంచి బయటికి రావడానికి మనం కొన్ని వెతుక్కోవాలి. Most of us, when we start praying, we feel sleepy. చాలా మంది మనకి ప్రార్థన ఆరంభించగానే నిద్ర వచ్చేస్తుంది. So let us walk and pray. లేకపోతే నడుచుకుంటూ ప్రార్థన చేద్దాం. Let not our mind wander here and there. So let us pray aloud. ఒకవేళ మన మనసులు ఆలోచనలు అటు ఇటు తిరిగిపోతున్నాయి అనుకోండి, బిగ్గరగా ప్రార్థన చేద్దాం. That's what we find in John 4:23-24. యోహాను సువార్త 4:23-24 అదే కనబడుతుంది. God is looking for true worshippers. నిజమైన ఆరాధకుల్ని ఆయన ఎత్తుకుతున్నాడు. It's very important. చాలా ప్రాముఖ్యమే. Speaking to God and listening to God through His word. ఆయనతో మాట్లాడటం, ఆయన మాటల వాక్యం ద్వారా ఆయన ఏం చెప్తున్నాడో వినటం. Matthew 6. మత్తయి సువార్త 6. Matthew 6. మత్తయి 6 5, 6 and 7. 5, 6, 7. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకు. మత్తయి సువార్త 6, 5, 6, 7. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరముల్లోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. వారు తమ ఫలం పొందినారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచించవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. So the word of God says here, దేవుని యొక్క వాక్యం అంటుంది ఇక్కడ, this is very important, speaking to God. దేవునితో మాట్లాడుట అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. We need to use simple language in the presence of God. కాబట్టి దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు సాధారణమైన భాష మాట్లాడు. What needs to be there in your prayer is honesty. కాబట్టి ప్రార్థనలో ఏది ప్రాముఖ్యంగా ఉండాలంటే నిజాయితీ. Lord Jesus taught the disciples to watch and pray. యేసు ప్రభువారు కూడా తన శిష్యులైన వారందరికీ మెలకువగా ఉండి ప్రార్థించండి అని చెప్తూ నేర్పించాడు. And the disciples failed miserably. అయితే శిష్యులు ఎంతగానో ఘోరంగా తప్పిపోతూ వచ్చారు ఆ విషయంలో. When you go to Luke chapter 22, లూకా సువార్త 22 అధ్యాయంలో 44లో the word of God says, ప్రభు అంటాడు, వాక్యం అంటుంది, look how Lord Jesus prayed. యేసు ప్రభువారు ఎలా ప్రార్థన చేశారో చూడండి. You know, the word of God says he fell down and he started praying to his father. ఆయన వేదన పడి ఆతురముగా ప్రార్థన చేయుచుండగా, And the word of God says his sweat fell like blood. ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. Now when you read the 55th verse, 50 అదే అధ్యాయంలో 55వ వచనం గనుక చదివితే, అంతట కొందరు నడుముగింట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్య కూర్చుండెను. So the word of God says, దేవుని వాక్యం when Lord అంటుంది, Jesus was praying, he was sweating. యేసు ప్రభువారు ప్రార్థన చేస్తుంటున్నప్పుడు చెమటలు వచ్చాయి. But actually it was winter. అయితే అది మరి చలికాలం. People were sitting down around a fire. ఇక్కడ కింద వచనం ప్రకారంగా చూస్తే మంట, చలిమంట వేసుకొని దాని చుట్టూ కూర్చున్నారు ప్రజలు. How could he have sweat in a winter మరి situation? అంత చలి ఉన్న సందర్భములో ఆయనకి చెమటలు ఎలాగొచ్చాయి అసలు? He poured out himself. దానికి అర్థం ఏంటి? తన్ను తాను కుమ్మరించేసుకున్నాడు. You know, I have seen a sculpture shown by some people who went to Israel. కొంతమంది ప్రజలు ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు అక్కడ చెక్కబడిన ఒక శిల్పాన్ని నేను చూశాను. And they went to the garden of Gethsemane and they were showing that where Lord Jesus was prayed. అక్కడ గెత్సెమనే తోటలోనికి వాళ్ళు కూడా తీసుకుని వెళ్ళి ప్రభువారు ఎక్కడ మోకరించి ప్రార్థన చేస్తూ వచ్చారో ఆ ప్రదేశాన్ని చూపిస్తూ There ఉంటారు. was a small sculpture there. అక్కడ చిన్న శిల్పం చెక్కున్నది. On a stone they have carved Lord Jesus totally like falling onto that into the presence of the Lord. అంటే అక్కడ ఒక చిన్న రాయి పెట్టుకుని దాని మీదకి యేసు ప్రభువారు సాష్టాంగం పడినట్లుగా చూపిస్తూ వచ్చారు దాని మీద. So what am I trying to tell you? ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, You must pour out yourself in the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిలో నిన్ను నీవు కుమ్మరించుకోవాలి. What you talk outside should be there in your walk also. ఏదైతే బయట నువ్వు మాట్లాడుతున్నావో నీ నడకలో కూడా అది కనపడాలి. How many people are asking you to pray nowadays? ప్రస్తుత దినాల్లో ఎంతమంది నిన్ను ప్రార్థన చేయమని కోరుతున్నారు? How many of you have replied to them, yes, we will pray? మీలో ఎంతమంది
ఎంతమంది సరే తప్పకుండా మీ గురించి ప్రార్థన చేస్తాం Now అని question చెప్పారు. yourself, have you really prayed sincerely with honesty to the Lord about these people who asked you to pray? కాబట్టి ఎవరైతే మిమ్మల్ని ప్రార్థన చేయమని యథార్థంగా అడుగుతూ వచ్చినారో వారి గురించి నేను చెప్తాను, ప్రార్థన చేస్తానని చెప్పిన వారి పక్షంగా నువ్వు యథార్థంగా ఎంతమంది గురించి నువ్వు ప్రార్థన చేశావు? Has your talk matched with your walk? నువ్వు చెప్పిన మాట నీ నడవడికడికి సరిపోయిందా? My dear brothers and sisters, ప్రియ సహోదర సహోదరులా, let us not only be hearers of the word of God, but let us be doers of the word of God. కాబట్టి మనము కేవలము ప్రభువారి యొక్క మాటలు వినువారు మాత్రమే కాకుండా దాని ప్రకారంగా జరిగించి దాని ప్రకారం ప్రవర్తించే వారంగా ఉండాలి. And the fourth one, నాలుగవది 1 Corinthians కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక chapter 9, 9, 24 and 27th verse. 24, 27 వచనాలు. So let us go a bit faster. కొంచెం త్వరగా వెళ్దాం. It is about a self-controlled life. అంటే తనను తాను నియంత్రించుకునే జీవితం. Paul says, I discipline my body not to be disqualified. కాబట్టి పొరపాటున నేనేమన్నా విడిచిపెట్టబడతానేమో అని చెప్పేసి నేను నలగొట్టుకుని దాన్ని లోపరుచుకుంటున్నా అంటున్నాడు If శరీరాన్ని. we do not practice what we preach, we are disqualified. We need to control ourselves. కాబట్టి మనం ఏదైతే ప్రకటన చేస్తున్నామో దాని ప్రకారంగా జీవించకపోయినట్లయితే మనం అర్హత కోల్పోయే వారంగా అవుతాం. కాబట్టి ఈ పాపాన్ని జయించుకోవాలి. Matthew 23 మత్తయి సువార్త 23 and verse 3. 3 వచనం. Therefore, whatever they tell you to observe, that observe and do, but do not do according to their works, for they say and do not do. 3 వచనం 23 మత్తయి సువార్త 3. గనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చేయరు. Most of us are like this. We speak, but we do not do. మనలో చాలా మంది ఇలాగే ఉంటున్నాం, చెప్తాం కానీ చెయ్యం. We preach, but we do not practice. మనం బోధ చేస్తాం, మన యొక్క జీవన శైలిలో దాన్ని అన్వయించుకోం. Remember, we are going to be disqualified. జ్ఞాపకం పెట్టుకో, అర్హత కోల్పోయే వారంగా ఉంటాం. 2 Timothy chapter 3, when you read 6 and 7. 2 తిమోతి 3 అధ్యాయము 6-7 వచనాలు కనుక We are like చూస్తే people who come to the knowledge only, but not truth. మనం ఎట్లాంటి వారము? కేవలము జ్ఞానం సంపాదించుకోవడానికి వచ్చినా కానీ సత్యాన్ని అనుసరించి నడుచుకునే వారంగా కనపడం. Everything is head knowledge. There is nothing that comes to your heart, nothing that comes to your life that can be projected outside. ప్రతీది కూడా జ్ఞానము ఈ యొక్క బుర్రలోనే ఉంటుంది కానీ మనసులోకి హృదయంలోనికి దిగి రాదు. Nominal Christian life. మన లోకానుసారంగా క్రైస్తవులుగా మాత్రమే జీవిస్తూ ఉంటాం, నామకార్థంగా. And the fifth one, 5వది 1 Corinthians కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక chapter 13. 13. 1 Corinthians chapter 13 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13 and verse 1. మొదటి వచనం. Though I speak with the tongues of men and angels, but I have not love, I have become sounding brass or a clanging cymbal. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగడి కంచును గనగనలాడు తాళమునై యుందును. So we all talk so beautifully. మనం ఎంతో రమ్యంగా మాట్లాడుతుంటాం. But if we do not show love and care towards our near and dear ones, ఒకవేళ మన చుట్టూ ఉన్న వారికి, మన యొక్క ప్రియులైన వారి పక్షంగా ఆ యొక్క ప్రేమ ఆప్యాయతలు కనుక చూపించలేకపోతే, then that means we are nowhere in line with a Christian or a believer's life. అంటే ఒకవేళ అలాగ జీవిస్తున్నట్లయితే మనం ఎక్కడ కూడా ఒక క్రైస్తవ లేకపోతే విశ్వాసీ పరమైన స్థాయికి ఇంకా మనం వచ్చినట్లు. We are leading an hypocritic life. వేషధారణకు పూరితమైన జీవితాన్ని జీవిస్తున్నట్లు లెక్క. There are so many in need. What is it that we are doing today to help them out or bail them out from that situation? ఎంతో అక్కరలో ఉన్న అనేక మంది ఉన్నారు. ఈ దినానికి వారిని ఆ స్థితిలోంచి బయటకు తీసుకురావడానికి మనం అంతా ఏం చేస్తున్నాం? We look in Romans chapter 12 రోమీయులకు రాసిన పత్రిక 12 అధ్యాయము and verse 9. రోమా 12. Let love be without hypocrisy. Above what is evil, cling to what is good. మీ ప్రేమ నిష్కపటమైనదై, రోమా 12:9, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. So what does it mean? It says let your love not be a fake one. అంటే మీ యొక్క ప్రేమ ఏదో తప్పుడు ప్రేమలా కనబడకూడదు. James chapter 2 and verse 16 says we need to give things that they need. Walk in love. కాబట్టి యాకోబు పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే వాళ్ళకి ఏదైతే కావాలో, అంటే వాటికి ఏదన్నా అవసరమైతే వాటిని ఇవ్వాలి, అంతేగాని ప్రేమలో ఉండాలి, కానీ తృప్తిపరచుకోండి అని చెప్పి అలా వదిలేసే విషయం కాదు. Then now comes your family. ఇప్పుడు కుటుంబం వస్తుంది. How are we looking at the family? Our walk and talk. మన యొక్క నడక, మన యొక్క మాట,
ఎలా కనబడుతుంది I'll కుటుంబాన్ని? give you one wonderful example. ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తాను. This is a family from a heathen family. ఇది ఒక అన్య కుటుంబము. And I'm talking about what has happened around 20 days back. నేను మాట్లాడుతున్న ఈ విషయము సుమారుగా 20 రోజుల క్రితం జరిగిన సంగతి. The husband got infected by corona. భర్తకి కరోనా వచ్చింది. And he was admitted in the hospital. ఒక హాస్పిటల్లో ఆయన్ని అడ్మిట్ చేశారు. And the husband might be around 35, 36 years old. 35-36 సంవత్సరాలు ఉన్న వ్యక్తి. And the wife might be 32 or 30. బహుశా భార్యకి 30-32 సంవత్సరాలు ఉంటాయేమో. And this man was infected and he was admitted in the hospital. ఈ వ్యక్తికి కరోనా వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. Now when someone is infected, how is our reaction? ఒకవేళ ఎవరైనా ఆ రీతిగా ఆ కరోనా బారిన పడ్డారనుకోండి, మనం ఎలాగ We ప్రతిస్పందిస్తాం? try to avoid that person. ఏదో ఒక రీతిగా ఆ వ్యక్తిని మరి ఏదో ఒక రీతిగా దూరంగా ఉంటాం ఆ We వ్యక్తికి. don't want to be with them because we might get infected. ఎందుకంటే మనకేమన్నా వస్తుందేమో అని చెప్పేసి ఆ వ్యక్తి నుంచి దూరంగా ఉంటాం. Remember, this wife was not infected. జ్ఞాపం పెట్టుకోండి, భార్యకి ఆ రోగం రాలేదు But అంతకు. she told the doctor, I am infected with corona. I want to be admitted with my husband. అయితే ఆవిడ ఆ డాక్టర్తో ఏమన్నదంటే, నాకు కూడా కరోనా వచ్చిందండి, నా భర్తతో పాటు నేను కూడా అక్కడ ఉండాలి అన్నాను. And she was there in the same bed beside her husband. ఆ భర్త పక్కనున్న బెడ్లో తను కూడా ఉంటూ వచ్చింది. And she was looking after her husband day in and day out. ప్రతి రోజంతా కూడా ఆ భర్తను చూసుకుంటూ వచ్చింది. She was not scared about her life. తన యొక్క జీవితాన్ని గురించి ఏం భయపడలేదు ఇంకా. She showed love towards her husband. తన భర్తకి ఎంతో ప్రేమను చూపిస్తూ వచ్చింది. Heathen people, అన్యులైనటువంటి వారు, they don't know Lord Jesus Christ. వాళ్ళకి యేసు ప్రభువారు అంటే Oh, తెలియదు. we talk so much about love and Lord Jesus Christ. మనకి యేసు ప్రభువారు ఆయన యొక్క ప్రేమ గురించి ఎంతో తెలుసు. Both have come back home safe and sound and healthy. అయితే వారి ఇరువురు కూడా మరలా ఇంటికి ఎంతో క్షేమంగా వెనక్కి వచ్చారు. That is a walk and talk. అది మాట నడవాడిక. What about you and me? నీ నా సంగతి ఏంటి మరి? If one of our own family members are acquainted or are infected with corona, we put them into a room, we isolate them. ఒకవేళ మన సొంత వారికే వచ్చింది అనుకోండి, వాళ్ళని ఒక రూమ్లో పెట్టేసి పక్కకు ఉంచేస్తాం. Then look at Ephesians chapter 5. ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ When అధ్యాయం you read from 19 to 21, 19 నుంచి 21 వరకు చదివితే the word of God speaks. దేవుని యొక్క వాక్యం ఎలా మాట్లాడుతుందంటే, In the 19th verse it is speaking, and 21st verse it is action. 19వ వచనంలో మాట చెప్తున్నాడు, 20వ వచనంలో దాని ప్రకారంగా నడుస్తున్నాడు. So family life is a submissive life to one another. కాబట్టి కుటుంబ జీవితం అంటే ఒకరికొకరు లోబడి ఉండే జీవితం. Today a situation has come, we need to learn from the heathen people. ఈ రోజు పరిస్థితి ఎలాగైపోయిందంటే అనులైన వారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. Our walk doesn't match with our talk doesn't match with our walk. కాబట్టి మనం ఏదైతే చెప్తామో దాని ప్రకారంగా నడుచుకోము, ఏదైతే నడుచుకుంటూ ఉంటామో దాని ప్రకారంగా మన మాట ఉండదు. When you look into Luke chapter 2, లూకా సువార్త 2వ అధ్యాయం for చూస్తే everything Lord Jesus left an example. ప్రతి విషయంలోనూ కూడా యేసు ప్రభువారు మనకు మాదిరి నుంచి వెళ్ళాడు. He was submissive to his parents. He was submissive to the men around. ఆయన తల్లిదండ్రులకి లోబడుతూ వచ్చినాడు, తన చుట్టూ ఉన్న వారికి లోబడుతూ He వచ్చాడు, was submissive to God. దేవునికి లోబడుతూ వచ్చాడు. But most of us are worried. Though we call ourselves believers, we are worried that we don't have joy and peace and happiness in our house. మనం విశ్వాసాలుగా ఉన్నప్పటికీ మనలో చాలా మందికి మనకు సంతోషము సమాధానం ఏమీ ఉండట్లేదని చెప్పి ఎంతో చింతగా ఉంటారు. But we need to withstand. We need to hold on till that situation comes out. అయితే ఆ పరిస్థితి వచ్చేంత వరకు స్థిరముగా నిల్చునుండాలి. Stand with your family. కుటుంబంతో నిల్చునుండు. Look after your family. కుటుంబంని చూసుకుంటూ ఉండు. Then comes your conscious life. అప్పుడు నీ మనస్సాక్షిని గుర్చిన జీవితం వస్తుంది. Look at 1 Timothy తిమోతి రాసిన మొదటి పత్రిక chapter 1, 1వ అధ్యాయం 5 to 7. 5 నుంచి 7 వరకు The word of God says, దేవుని వాక్యం అంటుంది, people have gone from good conscience to an idle talk. ప్రజలందరూ కూడా నిర్మలమైన మనస్సాక్షి నుండి కేవలం మాట్లాడే విషయానికి దానికి వెళ్ళిపోతున్నారు అంటున్నారు. Idle talkers are not worried about their conscience. కాబట్టి అలా ఊరికే అంటే బాధకాన్ని పెట్టి వాళ్ళు ఊరికే మాట్లాడేవాళ్ళు వారి యొక్క మనస్సాక్షిని గురించి అంత పట్టించుకునేవారుగా ఉండరు. Brother, I will pray for you. సహోదరుడా, నీ గురించి నేను ప్రార్థన చేస్తాను. Don't worry, brother, God is there for you. మీరేం చింతించొద్దు, దేవుడు మీ పక్షంగా ఉంటాడు. Oh, church is there for you. సంఘం మీ పక్షంగా ఉంటుంది. So many idle talk.
ఎన్నో కబుర్లు చెప్పేస్తాం. We are not bothered about the conscience that is pricking us. అయితే లోపల ఏదైతే ఆ మనస్సాక్షి మనకు గుచ్చుతుందో దాని గురించి పట్టించుకో. You know, when you look into Psalms 4, కీర్తన 4 and verse 4, 4వ వచనము, the word of God says, you need to listen to your conscience. దేవుని యొక్క వాక్యం అంటుంది, మీ హృదయాన్ని ఏదో మీ యొక్క మనస్సాక్షి ఏదైతే చెప్తుందో దాని గూర్చిన పట్టింపు, దాని గూర్చిన వినికిడి నువ్వు కలిగి ఉండాలి. You need to talk to your heart. నీ హృదయంతో మాట్లాడుతూ రావాలి. You must find out whether your heart is giving you a clean chit or not. నీ యొక్క హృదయము నీ పక్షంగా నిర్మలంగా ఉండి ఓకే నువ్వు సరైన వాడివి అని ఇస్తుందా లేదా చూసుకోవాలి. That is what we come again to 1 Corinthians chapter 11. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం. 31 and 32. 31, 32. For if we would judge ourselves, we would not be judged. And when we are judged, we are chastened by the Lord, that we may not be condemned by the Lord. Condemned with the world. 31 వచనం, 32 వచనాలు. అయితే మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందినేలా లోకముతో పాటు మనకు శిక్షా విధి కలుగుకున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. So let us make things right with God and man. కాబట్టి దేవునితోనూ మనుషులతోనూ విషయాలను సరి చేసుకుందాం. Finally, we need to hold on to our faith. చివరిగా మన విశ్వాసాన్ని కడమట్టుకు పట్టుకొని నిలిచి ఉండాలి. Whatever it may cost us, let it match your talk. That walk should match your talk. దానికి ఎంత వ్యయమైనా పర్వాలేదు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, చెప్పిన మాట నా నడవడికి అనుగుణంగా ఉండేటట్టు చూసుకోవాలి. You need to stand firm in the word of God. దేవుని యొక్క వాక్యంలో స్థిరముగా నిలిచి ఉండాలి. Never allow defeat in your prayer life. ప్రార్థన జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో ఓటమిని అంగీకరించవద్దు. You need to train yourself to control yourself. కాబట్టి నిన్ను నీవు నీ ఆధీనంలో ఉంచుకునేటట్లుగా ప్రయాసపడాలి. Learn to love one another. ఒకరినొకరు నుండి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. Be submissive to your family. కుటుంబానికి లోబడి ఉండాలి. Take care of your conscience. నీ యొక్క మనస్సాక్షిని గూర్చి జాగ్రత్త వహించాలి. Way back in 2011, 2001 సంవత్సరంలో I remember I took a Bible study in Horeb, Malakpet. మలక్పేట హోరేబులో ఒకసారి బైబిల్ పఠనాన్ని తీసుకున్నప్పుడు It was the same, that let's not be hearers only, but let us be doers of the word of God. ఆ రోజు కూడా మాట్లాడింది మనం వినువారు మాత్రము కాకుండా దేవుని వాక్యమును అనుసరించి జరిగించువారమై ఉండవలెను అన్న మాట మీద. When you read 2 Chronicles, 2వ దినవృత్తాంతములు కనుక చదివితే 34th chapter, 34వ వచనము, when you read from 14 to 19, you can read it later on. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి 14 నుండి 19 వరకు చదివితే The word of God says, దేవుని యొక్క వాక్యం అంటుంది, the king made a covenant to obey the word of God. రాజు దేవుని యొక్క వాక్యానికి విధేయునై ఉంటానని ఒక నిబంధన చేసుకున్నాడు. And he obeyed the word of God heart and soul. కాబట్టి తన హృదయాంతరంగాల నుంచి హృదయము మనస్సాక్షి అనుసరించి తను విధేయత చూపిస్తానని ఆయన దగ్గర ఒప్పుకున్నాడు. Then he taught the people the word of God. ఆ తర్వాత తన చుట్టూ ఉన్న ప్రజలందరినీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ వచ్చాడు. And then there was a mighty revival in his kingdom. ఆయన యొక్క రాజ్యంలో గొప్ప ఉద్యమం వచ్చింది. So my dear brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, if we are the temple of God, ఒకవేళ మనము దేవుని యొక్క ఆలయం అయినట్లయితే and the word of God is sleeping in us, ఒకవేళ దేవుని యొక్క వాక్యం మనలో నిద్రపోతున్నట్లయితే let us give life to that word in us. మనలో ఉన్న ఆ వాక్యానికి మరలా జీవాన్ని పోద్దాం. Because a revival will surely follow it. ఇప్పుడు అట్లా చేసినట్లయితే ఉద్యమము వెంబడే వస్తుంది. Before going to the table, బలని సమీపించకంటే examine yourself. నీ జీవితాన్ని నువ్వు పరీక్ష చేసుకో. Are you a hearer of the word or doer of the word? నీవు వాక్యం వినువారిగా ఉంటున్నావా లేకపోతే దాన్ని అనుసరించి జరిగించి ప్రవర్తించేవారిగా ఉంటున్నావా? We will read that one verse and close. ఒక మాట ఆ మాట చదువుకొని James 1, ముగించుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22 and 23. 22, 23 వచనాలు. But be doers of the word and not hearers only, deceiving yourself. వాక్య And ప్రకారం if anyone is a hearer of the word and not a doer, ఎవడైనను he is వాక్య like a వినువాడైన man దాని of so ప్రకారం natural ప్రవర్తింపవాడైతే face. వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. So if we are not doers of the word, then we are deceiving ourselves. ఒకవేళ దాన్ని అనుసరించి ప్రకారం చేయని ప్రవర్తింపని వారమైతే మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నట్లే లెక్క. So let us examine ourselves. కాబట్టి మనం పరీక్ష చేసుకుందాం. Then take part in the table worthily. ఆ రీతిగా యోగ్యమైన రీతిలో బలలో పాల్పొందాం. Let God bless this word.
దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక.